3. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు నెమలపూరి సరస్వతి, ఎండాడ మండలం బీజేపీ సెక్రటరీ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1900 అసలు మహిళా దినోత్సవం అనేది ఎప్పుడు ఎక్కడ పుట్టింది అనే విషయానికి వస్తే 1908 సంవత్సరంలో న్యూయార్క్ అనే దేశంలో మొదలై దాని పుట్టుకకు బీజాలు పడ్డాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శ్రామికుల దినోత్సవంగా పిలువబడేది. తర్వాత దాన్ని కార్మిక దినోత్సవం అని కూడా పిలిచేవారు. 1908లో ఈ ఏర్పడినటువంటి న్యూయార్క్ నగరంలో కార్మికులందరూ కూడా తమ యొక్క పని గంటలు తగ్గించాలని, ఓటు హక్కు తమకి లభించాలని, సమానత్వ హక్కు మాకు ఉండాలని వాటి కోసం పోరాటం జరిపినప్పుడు న్యూయార్క్ నగరానికి చెందినటువంటి కార్లా జెట్కిన్ అనే ఆమె వాళ్ళ కోసం పోరాటం జరపడం జరిగింది. అదే సమయంలో 1909లో ఆ దేశంలో ప్రపంచ నగరాలైనటువంటి ఒక 17 దేశాలు కలిసి అంతర్జాతీయ సదస్సు వంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఆమె క్లారా జెట్కిన్ వాళ్ళతోటి తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఆ 17 దేశాల వారు కూడా ఆమె చెప్పిన ఆ కార్యక్రమానికి తమ యొక్క ఆమోదాన్ని తెలిపారు. ఏకగ్రీవంగా కూడా తనకి ఎన్నుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా 1910లో ఈ ప్రతిపాదన సదస్సు అని జరిగిన తర్వాత వారికి ఈ అంతర్జాతీయ దినోత్సవం అనేది ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 1911లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఎన్నుకొని దాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. న్యూయార్క్ నగరంలో కార్లా జెట్కిన్ 15,000 మందితోటి ఈ సమ్మె అనేది ఏర్పడడం జరిగింది. ఈ విధంగా ఈ మహిళా దినోత్సవం అనేది దాని పుట్టుక ఏర్పడడం జరిగింది. 1975 సంవత్సరంలో ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా దీన్ని ఆమోదించారు. స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారు. అదేవిధంగా ప్రతి ఒక్క స్త్రీని తమ తల్లిగా భావించి అందరూ గౌరవించాలి. రంగం ఏదైనా, శ్రమ ఎంతైనా ఉన్నత శిఖరాలకు చేరాలనే ఉద్దేశంతో పురుషులకు మేము ఏమాత్రం తీసుకోమని తెలియజేస్తుంది స్త్రీశక్తి. అదేవిధంగా మన భారతదేశంలో అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళ కల్పనా చావ్లా. భారతదేశ చరిత్రలో ఏకగ్రీవంగా ఏలినటువంటి రాణి రుద్రమ్మదేవి. అలా చూసుకుంటే బీజేపీ పార్టీలో బీజేపీ మహిళా నాయకులు శ్రీమతి సుష్మా స్వరాజ్, శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి, అలాగే నేటి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి రేఖా గుప్తా గారు, ఇలా ఎంతోమంది మనకి ఆదర్శం. వారి ప్రోత్సాహంతో మనం మరి ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. అదేవిధంగా స్త్రీలు ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఉన్నా వారు అన్ని రంగాల్లో తమకున్నటువంటి స్థానాన్ని ఇంకా పెంచుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అందరి తరపున మీ అందరికీ ధన్యవాదాలు.